అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపల్లిలో జరిగిన ఆనం సాయి హత్య కేసు ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనపై మాజీ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ సంచలన డిమాండ్ చేశారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని, ఈ హత్య వెనుక ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉంటే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మృతుడు సాయి ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హామీ ఇచ్చారని సునీల్ కుమార్ తెలిపారు. అలాగే ఈ కేసులో టవర్ డామ్ సీసీటీవీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, ప్రమేయం ఉన్న వారందరినీ గుర్తిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణరాజు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. హత్యలో మరికొందరు పాల్గొనవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. బాధితులకు కోట్ల రూపాయల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వస్తుంది దాంతో క్యాస్ట్ సర్టిఫికేట్ అది ఎస్పీ గారితో మాట్లాడాను. సో అదే ఇంకా ఎవరైనా ఉన్నారనేది చూస్తామని చెప్తారు. నేను మాట్లాడతాను, ఆయనతో మాట్లాడి మనకి న్యాయం జరిగేదాకా మనం పోరాడతాం. అందులో మందులో ఏదైనా కలిపి ఉండాలి. ఏమో కలపకుండా సడన్ కొట్టారంటే కనుక అది వేరే రకంగా మందులో ఏదైనా కలిపి ఉండాలి. కలిపిన ఓటకు పడిపోయినాకైనా ఇద్దరు ముగ్గురు కలిసి కొట్టుకోవడానికి చేసిన వాళ్ళకి ఒక్కడే కొడుకోబెట్టి కొట్టి చంపేసిన ఇంట్లో అసలు బాబు ఇంటికి వచ్చినప్పుడు చూసేవా? ఇంటికి వచ్చినప్పుడు ఆనే సాయి మర్డర్ కేసు మీ అందరికీ తెలుసు. అబ్బాయి మొన్న ఆదివారం రాత్రి ఒక వ్యక్తి తీసుకుని వెళ్ళటం జరిగింది. అతని ఫ్రెండ్ అనేటువంటి వ్యక్తి ఒక అతను తీసుకుని వెళ్ళిన తర్వాత మర్నాడు అబ్బాయి చనిపోయి కనపడ్డాడు. అంటే చాలా దారుణంగా కళ్ళు కూడా పీకేసి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో మర్డర్ చేయబడ్డాడు. నేను ఎఫ్ఐఆర్ అది కూడా చూశాను. దానిలో ఒక వ్యక్తి పేరు మాత్రమే ఉంది. అయితే కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారం ఒక వ్యక్తి చేసుంటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆ ఫ్రెండ్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో, ఆ దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఈ సాయి కన్నా కూడా హైట్ చాలా తక్కువ. ఇతను కొంచెం ఆజానుబాహుడు. ఇతన్ని అతను కొట్టి చంపేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంకొక 2-3 వ్యక్తులు అక్కడ ఉన్నారు. ముగ్గురు కలిసి చేస్తే తప్ప ఇట్లా చేయలేరు అని చెప్పేసి వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎస్పీ గారితో మాట్లాడాను, ఆయన బాగా రెస్పాండ్ అయ్యారు. ఇందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ కేసు వేయలేదు. సో ఈయన క్యాస్ట్ గురించి ఏదైనా డౌట్ ఉంటే లేదు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందని చెప్పాం. ఇమీడియట్గా దాన్ని ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆల్టర్ చేస్తామని చెప్పారు. అలానే ఈ టవర్ డంప్ కానీ, మరి ఈ దారిలో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఇంకా ఎవరిదైనా ప్రమేయం కనుక ఉన్నట్లయితే వాళ్ళను కూడా ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది. మా యొక్క అనుమానం అయినా, అలాగే కుటుంబ సభ్యుల యొక్క అనుమానం కూడా ఈ సాయి కేసులో కాళ్ళు చేతులు కట్టేసి బండరాయితో బాది దాదాపు 3-4 మించి చేసేటువంటి పని అని కూడా స్పష్టంగా కనబడతా ఉంది. అయితే ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు ఈ కేసులో ఒక 103 హత్య సెక్షన్ మాత్రమే పెట్టి ఏ దుర్గా ప్రసాద్ అయితే సహకరించారో వాళ్ళని ఏమైనా పక్కదావ పట్టించే విషయంలో స్పష్టంగా కనపడతా ఉంది. తల్లిదండ్రులు ఏదైతే చెప్పినటువంటి అంశాలు రాయకుండా ఒక్క దుర్గా ప్రసాద్ పేరు మాత్రమే పోలీసులు ఎఫ్ఐఆర్ లో పెట్టడం అనేది కూడా మేము ఈ ఎఫ్ఐఆర్ ని కూడా నమ్మటం లేదు. ఇంకొకసారి ఈ కుటుంబ సభ్యుల ద్వారా మరలా ఇంకొక ఎఫ్ఐఆర్, ఇంకొక కంప్లైంట్ కాపీ తీసుకొని స్పష్టంగా సాయిని చంపినటువంటి ఈ కేసులో దుర్గా ప్రసాద్ తో పాటు ఇంకొక 3-4 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి పేరు కూడా మెన్షన్ చేస్తూ పోలీసులు ఈ కేసుని 103 సెక్షనే కాకుండా అట్రాసిటీ యాక్ట్ తో పాటు హత్యా సెక్షన్ కింద పెట్టి, అదే విధంగా ఈ దుర్గా ప్రసాద్ కి సహకరించినటువంటి వ్యక్తులను కూడా చేరిస్తూ BNS 61 సెక్షన్ 2 ప్రకారం కూడా శిక్షని ఖరారు చేసే విధంగా పోలీసులు